మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు మీ వద్దకు పంపించున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు దేవుని మాటల చేత వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసి మంచి నిద్రించి ఆయన మాటలు వినే భాగ్యం ఇచ్చిన దేవునికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయనని రాయబడింది. దేవుని పిల్లరా, అంటే ఇందు నిమిత్తం ఏందంట, దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుడి. మీలో ఉన్నాడని దేవుడు కానీ మీరు చెప్పగలిగితేనంట ప్రతి ఒక్కళ్ళు కూడా అంట దేవునికి సాగిలపడి నమస్కారం చేస్తారంట దేవుని పిల్లలు. అందుకనే సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అంటాడు. అంతే, నిజ దేవుని గురించి ప్రపంచానికి తెలియదు దేవుని పిల్లారా. కనుక ఇందు నిమిత్తం మన దేశంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా దేవుని గురించి, నిజ దేవుని గురించి తెలియాలి దేవుని పిల్లారా. నిజ దేవుడు మనం కలుగు చేసుకున్న దేవుడు కాదు. నిజ దేవుని గురించి మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి తెలియచేసే విధంగా కష్టపడితే ప్రతి బిడ్డ కూడా ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తే దేవుడు బహుగా సంతోషిస్తాడు. కనుక మన దేశంలో ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధ ఆత్మచేత నింపబడాల, ప్రతి బిడ్డ కూడా ఆత్మచేత నడిపింపబడాలి. తండ్రి నైనా అయ్యా, ప్రతి బిడ్డ కూడా నిజ దేవుడునైనా నిన్ను తెలుసుకొని ఆరాధించగలగాలి తండ్రి. మా దేశంలో ప్రతి బిడ్డను ఆత్మచేత మీరు నడిపించిన తండ్రినైనా నీ మహిమలో, నీ వెలుగులో ప్రతి బిడ్డన తండ్రి త్రేజరిల్లుతూ నడిచిన తండ్రి, నీ వలన నీ ఎలుగులో మా దేశం నివసించినట్టు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.